గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా, మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. అర్థమవుతున్నాయా మీకు? నేను 2 క్లాసెస్లో మీకు ఎలా రాయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నెగిటివ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కూడా మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, చూసారా మీరు? ఓకే, ఈరోజు ఎక్స్పాండెడ్ ఫామ్లో మనము ఎక్స్పోనెంట్స్లో ఎలా చూపిస్తాము, ఎక్స్పాండెడ్ ఫామ్ని ఎక్స్పోనెంట్స్లో ఎలా చూపిస్తాము అనేది ఈరోజు క్లాస్లో మనము చూద్దాం. ఓకేనా చిల్డ్రన్? 3, 4, 5, 6 దీనికి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తామమ్మా? 3 is in thousands ప్లేస్ కదా, సో 3000 అని రాస్తాం. 3000 ప్లస్ 400 ప్లస్ 50 ప్లస్ 6. ఓకేనా? దిస్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ 3456. ఓకే, ఇప్పుడు దీన్ని మనము టెన్సెస్లో రాసుకుందాం. దట్ మీన్స్ 3 into 1000 ప్లస్ 4 into 100 ప్లస్ 5 into 10 ప్లస్ 6 into 1. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా రాసుకుందాం? 3 into 1000 మీన్స్ 10 to the power of 3, 10 cube అంటారు దీన్ని. ఓకేనా? 10 to the power of 3 ప్లస్ 4 into 10 square. 10 square మీన్స్ 2 zeros ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ 5 into 10 to the power of 1 ప్లస్ 6 into 1 వాల్యూ ఎలా రాసుకోవచ్చు? మనము ఎక్స్పోనెంట్లోనే చెప్పాలంటే ఏం చేయొచ్చు? 10 to the power of 0. ఓకేనా చిల్డ్రన్? సో 10 to the power of 0. Now the expanded form of 3456 is equal 3 into 10 cube plus 4 into 10 square plus 5 into 10 power 1 plus 6 into 10 power 0. ఇలా రాసుకుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 2-3 నెంబర్స్ ఉన్నాయి కదమ్మా, వాటికి మీరు ఇలాంటివి ఇంకొక 4-5 వేసుకొని ఇలా ఎక్స్పోనెంట్ ఫామ్లో రాసుకోండి. 5, 6, 7, 8, 4 హోంవర్క్ రాసుకోండి చిల్డ్రన్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ 2, 3, 9, 8, 6. థర్డ్ వన్ 4, 0, 5, 4. ఫోర్త్ వన్ 8, 5, 6, 2. చాలు. ఈ 4 ప్రాబ్లమ్స్కి మీరు ఏం చేస్తారంటే ఇలాగే ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ రాయండి. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చిల్డ్రన్, హియర్ పాయింట్స్లో ఇస్తే ఎలా రాయాలి అనేది చూద్దాం. ఇక్కడ 326.57 326.57 దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. దిస్ ఈజ్ ఏ డెసిమల్ నెంబర్. ఓకేనా? సో డెసిమల్ నెంబర్కి మనం ఏం రాయాలి? ఎక్స్పాండ్ ఫామ్ రాయాలి. సో let us write the expanded form. 3 is in hundreds place, then 3000 plus 2 is in tens place, then 20. 6 is in ones place, then 6 plus 5 is in 10th place. టెన్స్ కాదు, 10th ప్లేస్. ఓకేనా? సో 10th ప్లేస్ కాబట్టి మనం ఏం రాస్తాము? 5/10 ప్లస్ 7 is in 100th place. Now we write 7/100. ఓకేనా? రైట్. రిమైనింగ్ 3 into 10 square. దట్ మీన్స్ 3 into 100 కదమ్మా. 100 అంటే 10 square అని రాసుకోవచ్చు కదా. సో 100 అంటే 10 square అని రాశాను. ప్లస్ 2 into 10 power 1 ప్లస్ 6 into 10 power 0 ప్లస్ 5 into 1/10 power 1. 5 into 1/10 power 1 ప్లస్ 7 into 1/10 square. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 3 into 10 square plus 2 into 10 power 1
plus 6 into 10 power 0 plus 5 into 10 power minus 1. 5 into 10 power minus 1 plus 7 into 10 power minus 2. 7 into 10 power minus 2. ఇక్కడ నెగిటివ్లో ఉంది కదమ్మా, మనకి డినామినేటర్లో ఉంది కదా, డినామినేటర్లో ఉన్నదాన్ని మనం పైకి తీసుకెళ్తే నెగిటివ్ ఎక్స్పోనెంట్ వస్తుంది అనమాట. మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను. ఇక్కడ మనకి ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఉంది అని అంటే 1/a పవర్ m అవుతుంది అని చెప్పాను కదా. దాన్నే మనం రివర్స్లో 1/a టు ది పవర్ ఆఫ్ m అంటే ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ m అని కూడా రాసుకోవచ్చు అని చెప్పాను కదా మీకు. ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కషన్ చేశాను కదా మనకి ఫార్ములా గురించి. సో అలాగే 1/a టు ది పవర్ ఆఫ్ m లాగా ఉంది కాబట్టి మనం ఏం రాసుకున్నాము, ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ m లాగా రాసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటే నేను ఇలా రాసేసాను. క్లియర్ కదా. ఇది నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఫామ్ అనమాట. డెసిమల్ నెంబర్లో ఉంటే మనకి డెసిమల్ ఫ్రాక్షన్లో ఉంటే ఇలా రాసుకోవాల్సి వస్తుంది. క్లియర్ కదా చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 734.684. This is also decimal number. Okay na? This is also decimal number. Now we write 7 is in 100 place. Then the write the 700 plus 30 plus 4 plus 6/10 plus 8/100 plus 4/1000. Okay na? సో 6 ఏమో 10th ప్లేస్లో ఉంటే 8 ఏమో 100th, 4 ఏమో 1000th ప్లేస్లో ఉంటుంది అనమాట. అందుకని నేను బైలలో రాసుకున్నాను, ఫ్రాక్షన్స్లో డెసిమల్ ఫ్రాక్షన్లో రాశాను. ఇప్పుడు మనము వీటికి ఏం రాయాలి, ఎక్స్పోనెంట్ ఫార్మ్స్ రాయాలి. ఓకేనా. ఎక్స్పోనెంట్ ఫార్మ్స్ రాద్దాం, చూసేయండి. 7 into 10 square plus 3 into 10 plus 4 into 1 plus 6 into 1/10 to the power of 1 plus 8 into 1/10 square plus 4 into 1/10 cube. 1/10 cube. ఇప్పుడు మనము ఎక్స్పోనెంట్ ఫామ్ని నెగిటివ్ ఫామ్లోకి రాసుకోవచ్చు కదా. 7 into 10 square plus 3 into 10 to the power of 1 plus 4 into 10 to the power of 0 plus 6 into 10 to the power of minus 1 plus 8 into 10 to the power of minus 2 plus 4 into 10 to the power of minus 3. That is the answer. సో ఇప్పుడు మనకి పాయింట్లలో వస్తే నెంబరు ఎలా రాయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. మీకు టెక్స్ట్ బుక్లో డూ దిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది, చూసారా. ఆ డూ దిస్ అనే ప్రాబ్లమ్స్లో ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ నెంబర్ చూసింగ్ ఎక్స్పోనెంట్స్ అని ఉంది కదా. అవి హోంవర్క్ రాయండి. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. 543.67 homework. Second one 7054.243. Third one 6540.305. Fourth one 6523.450. మీకు ఇవి నోట్బుక్లో నోట్ చేసుకోండి. అవి ఫస్ట్ చెప్పా కదా, అవి 2, ఇది 3 ప్రాబ్లమ్స్ నోట్బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత నేను హోంవర్క్స్ ఇచ్చా కదా ఇందాక 4 ప్రాబ్లమ్స్. ఆ 4 ప్రాబ్లమ్స్ హోంవర్క్ నోట్స్లో రాయండి. ఈ 4 కూడా హోంవర్క్ నోట్స్లోనే చేయండి. ఓకేనా. ఒకసారి ఎక్కించుకోండి నీట్గా. Next, laws of exponents.
లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మీకు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, అంటే కొన్ని ఫార్ములాస్ అన్నట్టు. ఓకేనా? ఆ ఫార్ములాస్ తెలిస్తేనే మనం ఎక్సర్సైజ్ని చేయగలుగుతాం. ఫార్ములాస్ లేకుండా ఎక్సర్సైజ్ని మనము చేయలేమన్నమాట. సో మనకి ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఎక్స్పోనెంట్స్లో రూల్స్ ఏంటి అనేది మనము ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఫస్ట్ లా చూడండి. We have learned that for any non-zero integer a to the power of m into a to the power of n is equal a to the power of m plus n, where m and n are natural numbers. ఇక్కడ మీకు ఒక లా ఉంది చూడండి. ఏంటంటే ఆ లా a to the power of m into a to the power of n. చూడండి చిల్డ్రన్, ఇక్కడ బేసులు రెండు సేమ్, ఏ 2 బేసెస్ సేమ్ అన్నమాట. నెక్స్ట్ m n అవేంటి? ఎక్స్పోనెంట్స్. ఇవేమో బేస్లు, ఇవేమో ఎక్స్పోనెంట్స్. ఓకేనా? బేసులు రెండు సేమ్ ఉంటే ఎక్స్పోనెంట్స్ ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. ఓకేనా? అప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఇదొక లా అనమాట మనకి. సో దీనికి బాక్స్ వేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 2 power 3 ప్లస్ 2 power 5 అన్నాం అనుకో, సరే ఇంటూ ఇక్కడ 2 power 3 ఇంటూ 2 power 5 అంటే రెండు బేస్లు సేమ్ ఉన్నాయి కదా. రెండు బేస్లు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏమో రాసుకోవచ్చు 2 power 3 ప్లస్ 5. 2 power 3 ప్లస్ 5 అంటే 2 power 8 షార్ట్ ఫామ్లో అన్నమాట. దాన్ని ఇంకా మనము అంటే విడదీసి రాస్తే చాలా టైం పడుతుంది. చూడండి, ఇంకా కావాలంటే 2 power క్యూబ్ అంటే 2లు 3 ఉన్నట్టు, అంతేనా? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ మళ్ళీ 2లు 5 ఉన్నట్టు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. టోటల్గా ఎన్నట్టు 1 2 3 4 5 6 7 8. దట్ మీన్స్ 2 power 8. ఇలా చేసేకంటే ఇలా ఫార్ములా వేసుకొని చేసుకోవడం ఈజీ కదా. ఓకేనా? అందుకని మీకు ఇలా చేస్తే ఒకవేళ సపోజ్ ఇక్కడ 2 power 16 ఇంటూ 2 power 32 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు? 2లు 16 వేసుకొని 2లు 32 వేసుకొని మళ్ళీ ఎన్ని 2లు ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని ఇక్కడ వచ్చేది రాయాలి. అప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అది కదా. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అట్లా 216 టైమ్స్ వేసుకోవాలి, ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 32 టైమ్స్ వేసుకోవాలి. అదే డైరెక్ట్గా ఇలా వేసుకున్నాం అనుకో ఏమవుతుంది? 2 to the power of 16 plus 32 is equal to 2 to the power of 48. సింపుల్గా వేసుకోవచ్చు కదా ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ. ఇలా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా రాసుకునేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి కదమ్మా. ఆ ఎర్రర్స్ అనేవి ఎలిమినేట్ చేయడానికి మనకి ఇలాంటి లాస్ అనేవి యూజ్ అవుతాయి ప్రాబ్లమ్స్లో. క్లియర్ కదా చిల్డ్రన్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. సో నోట్ చేసుకోండి ఫస్ట్ లాని. నెక్స్ట్ చూడండి, a to the power of m by a to the power of n. ఇక్కడ ఇంటూలో ఉంది కదా, ఇక్కడ వచ్చేస్తే ఏమవుతుంది? బైలో అయింది. బైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే a to the power of m minus n అవుతుంది. హౌ టీచర్ ఎలా అని అడుగుతారా? ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. a to the power of m, ఓకేనా, ఇంటూ 1 by a to the power of n రాసుకోవచ్చు కదా. దీన్ని మనము ఈ a to the power of n పక్కకు తీసుకొచ్చుకుంటే ఇలా రాసుకోవచ్చు కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవచ్చా? రాసుకోలేమా? ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఈజ్ ఈక్వల్ టు a to the power of ఇది మనకు రావాలి.
చూడండి ఇప్పుడు a⁴m మనకి ఫార్ములాలో ఏముంది, బైలో ఉంటే పైకి వెళ్తే నెగిటివ్ అవుతుంది కదా, బైలో నుంచి మనం తీసేస్తే a⁻n అవుతుంది అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండు ప్లేసెస్ ఏముంటే ఫస్ట్ లా ఏంటి, a⁻m ప్లస్ n ప్లస్ ఇక్కడ నెగిటివ్ ఉంది కదమ్మా అందుకని నెగిటివ్. ఇప్పుడు దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, a⁻m ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n, a⁻m-n. సో మనకు కావాల్సినటువంటి a⁻m-n వచ్చిందా రాలేదా, ఓకేనా. సో దీన్ని మనము ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది అనమాట, క్లియర్ కదా. సో అందుకని ఇది రెండు సేమే, a⁻m/n అన్న, a⁻m/a⁻n అన్న, a⁻m-n అన్న రెండు ఈక్వలే. దిస్ ఈస్ ద సెకండ్ లా, నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే 3^5/3^2 అని అనుకో, 3^5/3^2 అంటే మనం ఏమో రాసుకోవచ్చు, రెండు బేస్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకే బేస్ వేసుకుంటాం. 5 - 2 దట్ ఈస్ 3^5 - 2 అంటే 3 అని రాసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫార్ములా లేకుండా సింప్లిఫై చేయాలి అని అంటే ఎలా సింప్లిఫై చేయొచ్చు అని అంటే 3^5 అంటే 5 3s వేసుకోవాలి, 3 × 3 × 3 × 3. నెక్స్ట్ బై ఇక్కడ 2 2లు వేసుకోవాలి, 3 × 3. కట్ చేసుకోండి, 3 3 3 3 ఇంకెంత మిగులుతుంది, 3 × 3 × 3 3 ఎన్ని మిగిలాయి, 3 మిగిలాయి అంటే 3³ ఇందాక చేసినప్పుడు మనకు కూడా 3³ కదా వచ్చింది. సో ఇలా అంటే ఒకవేళ బిగ్ నెంబర్స్లో ఇచ్చినప్పుడు అంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో 50 3^50 3^60 అట్లా బిగ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మీకు ఇలా వేసుకొని కట్ చేయాలంటే ఎర్రర్స్ వస్తాయి కదా, ఎక్కడో చోట మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ అనేది ఎలిమినేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఇవన్నమాట, ఓకేనా. సో ఇవి దిస్ ఈస్ ద సెకండ్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో దీనికి కూడా ఒక బాక్స్ ఇచ్చేయండి. ఇలా బాక్స్ ఇచ్చుకుంటే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారనమాట. అంటే మీరు ఏం చేస్తారంటే వీటినేమో బ్లూ పెన్తో రాయండి, ఓకేనా. ఈ మధ్యలో ఉండే లాస్ ఏమో బ్లూ పెన్తో రాయండి, బాక్సెస్ ఏమో బ్లాక్ పెన్తో రాయండి. లేదు అంటే ఇవి బ్లాక్ పెన్తో రాయండి, ఈ లాస్ ఏమో బ్లూ పెన్తో రాయండి, ఏదో ఒకటి కానీ పెన్స్ మాత్రం చేంజ్ చేయండి, ఓకేనా చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ లా. వాట్ ఈస్ ద థర్డ్ లా, ఇక్కడ ఇంకొకటి రూల్ ఏంటంటే m-n ఎప్పుడు వచ్చింది అంటే m బిగ్గర్గా ఉన్నప్పుడు, n కంటే m బిగ్గర్గా ఉన్నప్పుడు m-n అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంకొక ఫార్ములా చూడండి, a⁻, ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే, a⁻m అంటే 1/a⁻m, ఓకేనా. దిస్ ఈస్ ద థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటి, దీన్ని రివర్స్ చేసుకోవడం, 1/a⁻m ఈజ్ ఈక్వల్ టు a⁻m 1/a⁻m ఈజ్ ఈక్వల్ టు a⁻m. ఇవి 4 లాస్ అన్నమాట. ఇప్పుడు ఈ 4 లాస్ మీరు నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి కంప్లీట్ కదమ్మా, నేను వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటి అని అంటే a⁻m/a⁻n ఉందనుకోండి. ఇప్పుడు మనం దీన్ని బైలో చెప్పాలంటే 1/a⁻n - m అవుతుంది అనమాట,
a power n by a to the power of m by n. Clear కదా? a to the power of m by a to the power of n is equal to 1 by a to the power of n minus m. ఇందాక దీన్నే మనం ఇలా చెప్పుకున్నాం, a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n అని చెప్పాను. గుర్తుందా మీకు? ఇక్కడ ఏది మామూలుగా న్యూమినేటర్లో ఉన్నప్పుడు a to the power of m minus n, అదే మనకి డినామినేటర్లో వచ్చినప్పుడు ఈ m ఏమో అటువైపు అవుతుంది, n ఏమో అటువైపు అవుతుంది, చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ రెండు ప్లేసెస్ చేంజ్ అవుతాయి. ఇదొక రూల్. సో దిస్ ఈస్ ద 5th రూల్. చిల్డ్రన్, ఇప్పుడు నేను మీకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ 5 లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 5 లాస్ని మీరు ఏం చేస్తారంటే అన్నీ ఒకే చోట ఒకే పేపర్లో రాసుకోండి. మీరు హోంవర్క్ నోట్స్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క లాకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని సింప్లిఫై చేయండి. అలాగే అంతకుముందు 4 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను కదా, ఆ హోంవర్క్ కూడా చేసి నీట్గా క్లియర్గా కనిపించేలాగా చేసి వాటిని ఒక ఫోటో తీసి ఆ ఫోటో నాకు వాట్సాప్ చేయండి. అది రైటా రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.